జీవనమూర్తిని శిష్యుడిగా స్వీకరించిన యోగి చిన్మయానందులు. జీవనమూర్తి ఆవుల తోలుకుని అడవికి వెళ్ళాడు. దట్టమైన మేఘాలు పట్టి కుండపోతగా వాన కురుస్తోంది. కొండదాపన చెట్టు నీడను చేరాడు. కొండపై నుండి సెలయేర్లు జాలువారుతుంటే మనోహరంగా ఉంది. తదేకంగా చూస్తుంటే అల్లంత దూరాన ఒక గుహ నుండి ఏదో ఒక వెలుగు కనపడింది. ఆ కొండబిలంలో ఒక మహాయోగి తపస్సమాధిలో ఉన్నాడు. జీవనమూర్తి ఆ యోగికి సాష్టాంగపడి వేచి ఉన్నాడు. ఆ యోగి కన్నులు తెరిచిన తర్వాత జీవనమూర్తి తన వృత్తాంతమంతా వినిపించి శరణాగతి చేశాడు. చిన్మయానంద స్వామి తాను ఎదురు చూస్తున్న బాలుడు ఇతడేని గుర్తించాడు. జీవనమూర్తి తనకు భగవంతుడు ప్రసాదించిన గురువే ఈ చిన్మయానంద స్వామి అని, ఆయన చరణములే శరణమని తనను కృతార్థులు చేయవలసిందిగా ప్రార్థించాడు. చిన్మయానంద స్వామి సంతోషంగా అంగీకరించాడు. యువం భూయాత్.